సిటీ 47వ డివిజన్ నందు కరెంటు స్తంభం వాలిపోవడంతో అక్కడ స్థానికులు భయంతో వర్షాకాలం వస్తే అక్కడ ఉండే స్తంభాన్ని తాకితే కరెంటు తగులుతుందని అక్కడ స్థానికులు 47వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ తెలపడంతో అతను వెంటనే కరెంట్ ఆఫీస్ కి వెళ్లి ఏఈ సార్కి తెలపడంతో వెంటనే కరెంట్ ఆఫీస్ సిబ్బంది వచ్చేసి కరెంటు పనులు మొదలు పెట్టడం జరిగింది. అక్కడ స్థానికులు శ్రీమంతుల కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగూరు నారాయణ గారి మరియు జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ దుగ్గుశెట్టి సుజయ్ బాబు గారి వారందరి సహకారంతో ఈ పనులన్నీ చేయగలుగుతున్నానని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 47వ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ మరియు వారి బృందం పి వెంకటేశ్వర్లు, కె అరుణ, పి సురేంద్ర, పి సుబ్రహ్మణ్యం, కె రే మొహూర్ తదితరులు కామాటి వీధి 47వ డివిజన్ స్థానికులు పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎందుకయ్యా అడ్డం వస్తున్నావా? ఏమమ్మా అడగల ఈ సంతోషం నేను ఎవరికి నేర్పిస్తా, నీకు ఇబ్బందేలే, నేను ముందుంటా. ఏమాత్రం ఒక్కరు ఒరిగినా మొత్తం ఇబ్బంది, బిడ్డలకు ఇబ్బంది, పెద్దవాళ్ళకి ఇబ్బంది. అందరి కోసమే ఏం చెప్పేది, నా కోసం ఏం కాదు. మొత్తం సమానం చేసుకో. అన్న నమస్కారం. నేను విజిట్కి వచ్చినప్పుడు ఈ సందుకి వచ్చినప్పుడు ఆ అక్క చెప్పేది స్తంభం ఇంత ఏటవాళ్ళుగా ఉంది, ఈ స్తంభం కొద్దిగా నిలబెట్టు కిషోర్ అనగానే వీళ్ళు నాకు పని చెప్పడం నా అదృష్టం. చేశాను, ప్రస్తుతానికి తాత్కాలికంగా చేసి ఉన్నాను. ఇది పూర్తయి స్తంభం పెట్టమంటున్నారు. ఇది లారీ రాదు, లారీ వచ్చి స్తంభం పెట్టాలి. అది కుదరక కొద్దిగా ప్రస్తుతానికి నిలబెట్టారు. అది స్తంభం రోడ్డు మంజూరైంది. ఏఈ సార్తో మాట్లాడి ఈ స్తంభం రోడ్డు వచ్చేటట్టు ఏర్పాటు చేయడం చేసి పెడతాను. అదేవిధంగా సీసీ కెమెరా 47వ డివిజన్కి ఈ దేవమ్మ సంధికి 3 మంజూరైనాయి. అందులో వీళ్ళు కాంట్రాక్టులు వచ్చి చూసుకుని వెళ్ళారు. వీళ్ళందరినీ పలకరించారు. వీళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు వచ్చి ఒక 10 రోజుల్లో అట్టే వచ్చి ఇది కూడా బిగిచ్చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన పొంగూరు నారాయణ గారికి
మా దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నగారికి, ఈ స్థానికులకి, మా టీంలో ఎల్లవేళ్ళగా నా వెంటనే నీడలాగా ఉండి పనిచేస్తున్నారు. వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ స్థానికులు నాకు ఏ పనైనా చెప్పినా నేను తల ఉంచి చేసుకుంటానమ్మా. నాకు ఒక అవకాశం ఇవ్వండి. కొత్త సంబంధం ఏర్పాటు చేస్తాను ఏఈ గారితో మాట్లాడి. నమస్కారం. డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది వచ్చారు ఇప్పుడు? ఈ డిపార్ట్మెంట్ వచ్చి నలుగురు వచ్చారన్నా. ఒకటి వచ్చి ఏఈ సార్ వచ్చారు, అలాగే సీనన్న లైన్ మ్యాన్ వచ్చారు, వెంకటేశ్వర్లు లైన్ మ్యాన్ వచ్చారు, సురేంద్ర అన్న లైన్ మ్యాన్ వచ్చారు, ఇక కిషోర్ గారు లైన్ మ్యాన్ వచ్చిన్నారు. కొద్దిగా పని మీద వెళ్తున్నారు. వాళ్ళందరూ వచ్చి పని చేశారు. వాళ్ళ సహకారంతో మొత్తం పని పని చేశారన్న. పేరు అరుణ. మాకు ఇక్కడ కరెంటు స్తంభం ఇబ్బందిగా ఉంది. షాక్ కొడుతుంది నీళ్ళు వచ్చినా కూడా. ఇది చూడండి, కరెంటు స్తంభం చూడండి. మాకు అది కావాలి, మాకు స్తంభం కావాలి. అన్న అప్పుడంతా బాగా కొద్దిగా సిమెంట్ వేసి బాగా చేశాడు. అప్పుడంతా మాకు కరెంటు స్తంభం అయితే కావాలి. ఈ శ్రీమంత వచ్చి చెప్పంగానే చేసాడు. ఒక్కరో భయం తగ్గింది. మాకు కొంచెం బాగా స్టాండర్డ్ గా స్తంభం అయితే కట్టింది కావాలా. ఇంకేముంటామా వీధి సమస్యలు? అయితే కరెంట్ చెత్తోళ్ళు రావట్లేదు మాకు. చెత్తోళ్ళు వచ్చేది చూడండి, వారానికన్నా వచ్చినా చాలు మాకు. అసలు రాకుండా మానేస్తున్నారు. అది చెత్త సంవత్సరం ముందు కరెంటు స్తంభం కావాలయ్యా. ఇప్పుడు ప్రస్తుతానికి చేశారు కదమ్మా, చేశారు. కానీ మాకు స్తంభం అయితే కావాలా. చాలా ఏళ్ళ నుంచి ఇబ్బంది పడతానే ఉన్నాం. దీన్ని చూడండి, ఇబ్బంది పడతానే ఉన్నాం. దానికైతే మాకు ఏడా స్తంభం నిలబెట్టండి. దానివల్ల మీకు భయంగా ఉంది వర్షాల్లో ఎక్కడ పడిపోతుంది. వాన వస్తే భయం వేస్తుంది, షాక్ కొడుతుందని. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.